మనుషులను ఎప్పుడూ నమ్మద్దు, ఇది మాత్రం వాస్తవం. ఎంత బాగున్నా సరే కొత్తగా స్నేహం చేసిన వారిని అసలే దగ్గరకు రానివ్వద్దు, వారికి దూరంగా ఉండాలి. ఇక మోసం చేసే మనస్తత్వం ఉన్న వాళ్లకు ఇంకా దూరంగా ఉండాలి, లేదంటే ఏదో ఒక రోజు మోసపోవడం ఖాయం. ఇక డబ్బు విషయం గురించి అయితే వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటి నమ్మకమే ఓ అమాయకురాలి ప్రాణం పోవడానికి కారణమైంది. ఇక మరో విషయం ఎవరైనా సరే గుర్తుంచుకోవాలి, ఉచిత ప్రయాణం కదా అని ఎవరు పిలిచినా వెళ్ళొద్దు. ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలుసు. పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసిన ఈ కేసుని మీరు చూడండి. ఈ కేసుని ఓ జీరో టికెట్ సాల్వ్ చేసింది. నవంబర్ 14న మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీసులకు ఒక కాల్ వచ్చింది. బహదూర్పల్లి కాకతీయ లేఅవుట్ లోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ మహిళ శవం ఉందని సమాచారం ఇచ్చారు ఓ వ్యక్తి. పోలీసులు అక్కడికి చేరుకుని చూశారు. 55 ఏళ్లకు పైగా ఉన్న మహిళగా గుర్తించారు పోలీసులు. ఒంటిపై గాయం ఉంది, తల వెనుక భాగం మీద గాయం కనిపించింది, రక్తస్రావం కూడా అయ్యింది, మొహం మీద కూడా గాయం కనిపించింది. అంటే నమ్మించి వెనుక నుంచి కొట్టి చంపి ఉండొచ్చని పోలీసులు భావించారు. ఒంటిపై నగలేవీ లేవు, దీంతో నగల కోసం చంపి ఉంటారని అనుమానించారు. కానీ అసలు ఈ చనిపోయిన మహిళ ఎవరా అని పోలీసులు వెతుకుతూ ఉండగా ఆమె శవం దగ్గర ఓ చిన్న సంచి దొరికింది. అందులో ఆధార్ కార్డ్ తో పాటు జీరో టికెట్ కూడా ఉంది. మహిళలు ఉచిత ప్రయాణం కారణంగా ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డును క్యారీ చేస్తున్నారు, కానీ అదే హత్యకు కూడా కారణమైంది. ఆధార్ కార్డు సాయంతో మృతురాలు అంజమ్మగా గుర్తించారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందింది ఈ మహిళ. దీంతో బాన్సువాడ పోలీసుల సాయం తీసుకుని వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అంతేకాదు, అంజమ్మ గురించి అడిగితే క్లియర్ గా చెప్పలేకపోయారు ఆ చుట్టుపక్కల వారు. పని ఉందని 2 రోజుల క్రితం బయటకెళ్ళింది, అంతకు మించి చెప్పలేదన్నారు. ఇక హత్య జరిగిన స్థలంలో మృతురాలు అంజమ్మ బస్సులో తీసుకున్న జీరో టికెట్ ను పరిశీలించారు. బస్ నెంబర్ ఉంది, ఏ సమయానికి బస్ ఎక్కడెక్కిందో క్లియర్ గా కనిపించింది. ఇక ఆధార్ కార్డు సాయంతో బాన్సువాడలో టికెట్ తీసుకున్నారు. దీంతో పోలీసులు బాన్సువాడ బస్టాండ్కి వెళ్లారు. ఇక ఆ బస్టాండ్ లో బస్సు బయలుదేరే సమయంలో సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు పోలీసులు. బస్సును చాలా నవ్వుతూ ఎక్కింది అంజమ్మ. అయితే ఆమె పక్కనే మరో మహిళ కూడా ఉంది. ఇద్దరు కలిసి బస్సు ఎక్కారు. అయితే బస్సు ఎక్కే ముందు ఇంకా ఎవరైనా మృతురాలు అంజమ్మతో ఉన్నారా అని గమనించారు. ఆ మహిళ తప్ప మరెవరూ లేరు. చాలాసేపు బస్సు కోసం వెయిట్ చేశారు. బస్సు రాగానే ఎక్కారు. దీంతో ఆ మహిళ ఎవరై ఉండొచ్చని వెంటనే మృతురాలి బంధువులను పిలిచారు పోలీసులు. వారిలో ఓ మహిళ అంజమ్మ పక్కనే ఉన్న లేడీని గుర్తించింది. ఆమె పేరు గంగామణి. ఆమె కూడా అంజమ్మ ఉండే కాలనీలోనే ఉంటోంది. ఇద్దరు మంచి స్నేహితులు. అంతేకాదు, ఇద్దరు కలిసి తరచూ కళ్ళు మద్యం కలిసి తాగుతుంటారని తేలింది. దీంతో పోలీసులు మఫ్తీలో వెళ్లి గంగామణి ఇంటికి చేరుకున్నారు. వారిని చూడగానే గంగామణికి సీన్ అర్థమైపోయింది. వచ్చింది పోలీసులు అని. వెంటనే ఆమె గురించి ఎంక్వైరీ చేశారు. స్థానికంగా కూడా ఆమె మీద పలు కేసులున్నాయి. దీంతో స్థానిక పోలీసులు కూడా వచ్చారు. గంగామణి ఇంట్లో వెతకగా అంజమ్మకు చెందిన 2.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు దొరికాయి. ఆమెను తీసుకుని స్టేషన్కి వచ్చిన పోలీసులు విచారించారు. నాకు అంజమ్మ మంచి స్నేహితురాలు, ఇద్దరం కలిసి మద్యం తాగుతూ ఉంటాం, చాలా సార్లు ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాం. నాకు కొంత డబ్బు అవసరం వచ్చింది. అంజమ్మ దగ్గర చాలా బంగారం ఉంది. ఆమెను చంపి వాటిని దోచుకోవాలనుకున్నానని చెప్పింది గంగామణి. మరి హత్య ప్లాన్ ను ఎలా అమలు చేశావంటే కరుడు కట్టిన హంతకురాలిలా పక్కా స్క్రీన్ ప్లే కథ చెప్పింది నాగమణి. మా దగ్గరి బంధువు ఇంట్లో వేడుక ఉందని చెప్పాను. అంజమ్మకు కూడా మా బంధువు పరిచయమే, మంచి దావత్తిస్తుంది, వెళ్లి వద్దామని చెబితే అంజమ్మ ముందు రానని చెప్పింది. తనకు వేరే పని ఉందని చెప్పడంతో ఫ్రీ బస్సే కదా, మళ్ళీ సాయంత్రం వరకు వచ్చేద్దామని చెప్పాను. మద్యం పార్టీ ఇస్తానని చెప్పడంతో సరేనంది. ఇక ఫంక్షన్ అంటే ఇంట్లో ఉన్న నగలు కూడా పెట్టుకుని వచ్చింది అంజమ్మ. బాన్సువాడలో బస్ ఎక్కిన తర్వాత గండి మైసమ్మ బస్టాండ్ దగ్గర దిగాము. ఆమెకు కళ్ళంటే చాలా ఇష్టం, అందుకే అంజమ్మకు కళ్ళు తాగించాను. ఆమెకు కిక్ వచ్చిన తర్వాత మా బంధువుల ఇంటికి షార్ట్ కట్ ఉందని చెప్పి నమ్మించాను. కాకతీయ లేఅవుట్ ప్రాంతంలో నుంచి వెళ్ళొచ్చని చెప్పాను. అప్పటికే నా సంచిలో చిన్న దుడ్డు కర్ర ఉంది. ఇద్దరం కలిసి నడుస్తూ ఉన్నాం. నా కాలుకు రాయి తగిలినట్లు నటించాను. దీంతో ఆమె ముందు నడుస్తూ ఉంది. నా సంచిలోని చిన్న దుడ్డు కర్రతో గట్టిగా వెనుక నుంచి తల మీద బాదాను. ఆమె నొప్పితో విలవిలలాడి వెనక్కి తిరిగింది. మళ్ళీ మొహం మీద కొట్టాను. నొప్పితో కింద పడిపోయింది. మళ్ళీ పదే పదే తల మీద బాదాను. ఆ దెబ్బలతో స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత గొంతు నిలిమి చంపేశాను. ఒంటిపై ఉన్న నగలను దోచుకుని సంచిలో పెట్టుకున్నాను. ఆ దుడ్డు కర్రను కూడా సంచిలో వేసుకుని బస్టాండ్కి వచ్చాను. ఆ తర్వాత మా బంధువుల ఇంటికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే తనతో పాటు అంజమ్మ రావడం ఎవరైనా చూస్తుంటారని నేను సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాను. అందరికీ కనిపించేలా మాటలు కలిపాను. ఎందుకంటే అంజమ్మ తనతో లేదని అందరూ భావించాలని ప్లాన్ చేశాను. వాళ్ళ కూతురు దగ్గర కూడా వెళ్ళాను. అంజమ్మ ఊరికెళ్ళిందని చెప్పారు. ఇక నన్నెవరో పట్టుకోరని అనుకున్నానని పోలీసులకి చాలా తాపీగా చెప్పింది
నీచురాలు గంగామణి. అయితే ఈ హంతకురాలు పలు చోరీ కేసుల్లో నిందితురాలు. బస్ స్టాండ్లు, జాతరల్లో దొంగతనాలు చేయడం బాగా అలవాటు. పోలీసులు జైలుకు కూడా పంపారు. బెయిల్ మీద బయట తిరుగుతుంది. ఈ విషయాలు బయటపడకుండా అంజమ్మతో స్నేహం చేసింది. పాపం అంజమ్మ అమాయకంగా నమ్మేసింది. బాగా నమ్మిన తర్వాత హత్య చేసిందని పోలీసులు చెప్పుకొచ్చారు. ఇక ఇక్కడ ఫ్రీ బస్ కూడా కొంపముంచింది. ఛార్జీలు లేకపోవడంతో దూరమైనా కూడా మహిళలు పని లేకుంటే సరదాగా ప్రయాణాలు చేస్తున్నారు. ఉచిత బస్సు కదా అని ఎవరు పిలిచినా వెళ్లొద్దు. ఇలాంటి హంతకులు కూడా నక్కి ఉంటారని పోలీసులు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి జీరో టికెట్ హంతకరాలని పట్టించింది. ఆధార్ కార్డు మృతురాలని గుర్తించేందుకు సాయపడింది అన్నారు పోలీసులు. మరి ఈ హంతకరాలు గంగామణిని ఏం చేయాలి, ఏ శిక్ష విధించాలి, మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 14వ తారీఖున మన మహేంద్ర యూనివర్సిటీ దగ్గరలో ఒక ఐసోలేటెడ్ ప్లేసెస్లో మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉండగా మాకు డయల్ 100 కాల్ రావడం, పెట్రోల్ కార్ వాళ్ళకి వెళ్ళి చూసిన తర్వాత ఆ రోజు కేసు నమోదు చేసుకొని గాంధీ హాస్పిటల్లో పోస్ట్మార్టం చేసిన తర్వాత అంటే మనకు అప్పుడు కూడా మహిళ ఎవరో తెలియదు. ఒక సీసీ కెమెరా ఆధారంగా ఆ ప్లేస్ నుంచి గండి మైసమ్మ వరకు కూడా సీసీ కెమెరా చూడడం, అక్కడ వాళ్ళు ఒక ఆర్టీసీ బస్సులో దిగినట్టుగా మనకి క్లూ దొరకడం, ఆర్టీసీ బస్సు వాళ్ళని కూడా మాట్లాడి జీరో టికెటింగ్ ఆధారంగా ఇది బోధన్ డిపో నుంచి వచ్చిన బస్సు అది. ఆ బోధన్ డిపో నుంచి ఎక్కడెక్కడ ఈ జీరో టికెట్ లేడీస్ కోట్లైనా తీసుకుంటే మనకి బాన్స్వాడలో, బోధన్లో, నర్సాపూర్లో 3 ప్లేసెస్లో జీరో టికెట్ కొట్టినట్టు తెలిసింది. ఆ ప్లేసెస్లో సీసీ కెమెరా చూసినప్పుడు మనకి బాన్స్వాడలో ఇక్కడ ఆల్రెడీ మనకి నర్సాపూర్ ఎక్స్ రోడ్ ఇక్కడ గండి మైసమ్మ దగ్గర బ్లర్గా క్లారిటీ లేని ఫుటేజ్ దొరికితే దాని ఆధారంగా మనం అక్కడ బాన్స్వాడ డిపోలో క్లియర్గా సీసీ ఫుటేజ్ చూడడం జరిగింది. అక్కడ ఈ లేడీతో పాటు ఎవరైతే ఇక్కడ మనకి డిసీజ్డ్ ఉందో డిసీజ్తో పాటు ఇంకొక మహిళ కూడా రావడం జరిగింది. ఈమెతో పాటు ఇద్దరు ఆ బస్సులో బాన్స్వాడ నుంచి ఇక్కడ మన గండి మైసమ్మ దగ్గర దిగిన తర్వాత ఈ కళ్ళు కాంపౌండ్లో కళ్ళు తాగి అక్కడ మహేంద్ర యూనివర్సిటీ పక్కన ఉన్నటువంటి ఐసోలేటెడ్ ప్లేస్కి పోవడము, ఆమెని నమ్మించి తీసుకురావడం జరిగింది ఇక్కడ దాకా. అంటే వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు చనిపోయిన వ్యక్తి పేరేమో అంజమ్మ, భర్త నాగయ్య, ఆమె వయసు 44 సంవత్సరాలు, బాన్స్వాడ వాళ్ళది. ఇప్పుడు ఎవరైతే నేరస్తురాలు ఉన్నదో ఈమె పేరు బూసిపోయిన గంగామణి, భర్త నర్సింహులు. వీళ్ళిద్దరు కూడా బాన్స్వాడలో ఒక ఏరియాలో ఉంటారు. అక్కడ చిన్న చిన్న లేబర్ పనులు చేసుకుంటూ జీవించేవాళ్ళు. మాకు ఎవరైతే ఇప్పుడు ఈ గంగామణి ఉన్నదో మాకు ఆల్రెడీ ప్రీవియస్ దొంగతనాలు చేసిన కేసులు ఉన్నాయి. అక్కడ బాన్స్వాడ పోలీస్ స్టేషన్లో ఒక సస్పెండ్ షీట్ ఓపెన్ చేసి ఉంది. అయితే ఈమెని అంజమ్మని నమ్మించి మా చుట్టాలింటికి పోయేద్దామని చెప్పేసి ఇక్కడ తీసుకురావడము, అక్కడ కళ్ళు దాపించి ఎవరు లేని ప్రాంతానికి తీసుకెళ్ళి ఆ మైకంలో ఈమెని ముందస్తున్న ప్రణాళిక వేసుకొని ఒక కర్ర కూడా తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ కర్రతోటి ఆమెని తల మీద గట్టిగా కొట్టేసరికి ఆమె స్లో కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆమెని కొట్టడం, ఆమె చనిపోయిందని తెలిసిన తర్వాత ఆమె కాళ్ళకు ఉన్నటువంటి పట్టీలు, ఆమెకి ఉన్న పుస్తకాడు, చెవుల దిద్దులు, ఉంగరము ఇవన్నీ కూడా తీసుకొని తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. అది దాదాపు ఇప్పటికి వారం 10 రోజులు అవుతున్నప్పటికి సుమారుగా మనకి ఇప్పుడు 8 రోజులు అయింది ఇన్సిడెంట్ అయ్యి. అంటే మనకి ఈ కెమెరాల ఆధారంగా మన ఆర్టీసీ బస్సులో ఈ జీరో టికెట్ ఆధారంగా మనం ట్రాక్ చేయడం తప్ప వాళ్ళ ఇంటి వాళ్ళు ఈమె జనరల్గా అప్పుడప్పుడు బయటికి పోవడం రావడం జరుగుతున్నది కాబట్టి వాళ్ళకి ఆ పోలీసులు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఎవరైతే ఇప్పుడు మనం ఈ గంగామణి